హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు ఆర్గానిక్ ప్రభ. ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ గార్డెన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను. సో నేను గార్డెన్ వీడియోస్ పెట్టడం కామనే, ఎందుకంటే నాకు ఇది అలవాటే. సో కొత్త కొత్త గార్డెన్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. కానీ వాళ్ళ వరకు ఇది ఒక బృందావనం, వాళ్ళకి ఇది ఒక లైఫ్ స్టైల్ అండ్ అలాగే ఒక కొత్త ప్రపంచం వాళ్ళు సృష్టించుకున్నది అండ్ చక్కగా పెంచుకుంటున్నది. సో మనతో ఉన్నారు కొండేటి రమాదేవి గారు అండ్ విజయ్ కుమార్ గారు. సో శ్రీహరిపురంలో ఉంటున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో ఆవిడ ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? మీ ఇంట్రో చిన్నగా ఒకసారి. 2016 నుంచి అండి. ఈయన మారిషస్ వెళ్తున్నప్పుడు నాకు ఏమీ తోచదని మొదలు పెట్టాను. ఫస్ట్ ఫ్లవర్స్ తో స్టార్ట్ చేసి 17 నుంచి ఇంకా కూరగాయలు, లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ చేసుకున్నానండి. అంటే మీరు ఈ గ్రూపుల్లో అవి ఏమీ లేకముందే? ఏమీ లేదండి. లింగాల శంకర్ గారు, రాంబాబు గారిది రైతు మిత్ర, రైతు నేస్తం ఏదో ఆ గ్రూప్ లో ఉండేదాన్నండి. అక్కడ ఉండేదాన్ని. అక్కడ నుంచి అన్ని తెచ్చుకునేదాన్ని అండి. నాకు ఈ ఘనజీవ అమృతాలు అవన్నీ ఆయన అమ్మేవారు, విత్తనాలు అన్ని అక్కడ తెచ్చుకున్నాను. తర్వాత ఇప్పుడు ఎంజీ గ్రూప్ అండి, నేచర్ గార్డెన్స్ గ్రూప్ లో ఉన్నాము. ఎలా ఉంది ఇప్పుడు? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఏంటి లాభం మీరు ఎంజీలో? బిఫోర్ ఎంజీ, ఆఫ్టర్ ఎంజీ ఏంటి స్పెషల్? మేడం ఎట్లా చెప్పాలంటే ఇంకా మనకి బాగా పుష్ చేస్తూనే ఉంటారండి. మనకి ఉంటుంది, దానికన్నా ఎక్కువగా పుష్ చేస్తారు. మీరు ఎట్లా చేయండి, మీరు క్యాపబుల్. ఏదైనా రేర్ వెరైటీ సీడ్ ఉందంటే ముందు ఆవిడ గుర్తుకొచ్చేది నేను ఒకదాన్ని. నాకు ఇచ్చి మంచిగా చేస్తారండి, మీరు ఇస్తారు గ్రూప్ కానీ. ఆ గ్రూప్ లో ఉండడం చాలా ఇదండి. నేను ఈ సరౌండింగ్స్ లో మల్కాపురం, శ్రీహరిపురం, ఈ ఏరియాలో అందరికి నేనే అడ్మిన్ అండి. మేడం సీడ్స్ ఇవ్వడం, సాప్లింగ్స్ ఇవ్వడం, ఈ పంచడం, అదొక ప్రపంచం అండి మాకు. మీట్ అంటే అదొక పండుగ. యాక్చువల్ గా నేను ఇవాళ వీడియోకి రాకపోతుండే, జలుబుగా ఉందన్నారు. బట్ అంటే ఆవిడ ప్రాబ్లమే ఏంటంటే మళ్ళీ ఇంకో డేట్ పెట్టుకుందాం మేడం అని అడిగాను. అడిగితే ఆవిడే ఉన్నారంటే లేదు లేదు, నాకు జలుబు అయినా కూడా ఇందులోకి మొక్కల్లోకి వచ్చానంటే నాకు అవన్నీ మర్చిపోతాను. సో అలాంటివి ఏమి ఉండదు, ప్రాబ్లం ఏమి ఉండదు, వచ్చేది పర్లేదు అన్నారు. సో ఇంకొకటి ఏంటంటే ఈవిడ స్పెషాలిటీ చెప్పారు నాకు, ఐశ్వర్య గారు చెప్పడం ఏంటి అంటే మట్టి తక్కువ వాడి బరువు తక్కువతో మొత్తం మంచి చెయ్యి, అంటే చెయ్యి కూడా చెప్తారు చాలా మంది. సో ఆవిడతో ఏ విత్తనం వేసినా కూడా ఆవిడ చేతితో చక్కగా వస్తాయంట. సో మనం ఇప్పుడు నేను ఆల్రెడీ చూసాను, మీ అందరికి చూపించడం ఉంది. ఇంకా సార్ విజయ్ కుమార్ గారు, ఆయన హెల్ప్ లేకుండా చాలా అండి, చాలా హెల్ప్ అండి. నాకు పైన ఆయన మొక్కలకి నీళ్ళు పోస్తే నేను కింద పోస్తాను. ఇంకా అలా చాలా క్లీనింగ్ వచ్చినా ఇద్దరు వస్తాము. మాకు మనుషులు అది ఉండరండి, నేనే చేసుకుంటాను. ఎప్పుడైనా మంత్లీ అదే 2 నెలలకు ఒకసారి ఒక మనిషిని పెట్టుకుని కొంచెం మట్లై కల్పించుకుంటాను. ఏమన్నా చిన్న అప్సెట్ లో ఉంటే పద బయటకు వెళ్దాం అంటారు. ఎక్కడికి తీసుకెళ్తారంటే నర్సరీ. ఒక్క కొనిస్తే నా కోపం కూడా తీరిపోద్ది. సరేనండి, అయితే మనం గార్డెన్ అయితే ఎక్స్ప్లోర్ చేసేద్దాం. రమాదేవి గారు, సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నామండి మనము. మొత్తం గార్డెన్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాము. నాకు చకచక మీ మొక్కలతో మీ అనుబంధం, మీ స్టోరీ, ఆ మొక్క స్టోరీ, దాంతో మీ స్టోరీ నాకు చెప్తూ ఉండండి. సో ఇక్కడ మనం జామ మొక్క దగ్గర ఉన్నాం. ఫస్ట్ చెప్పండి, ఎప్పుడు స్టార్ట్ చేశారు దీన్ని? ఇది 1 ఇయర్ అయిందండి. పెద్ద చెట్టు నాకు పాప మ్యారేజ్ అప్పుడు కొంచెం చనిపోయింది. అప్పుడు 1 ఇయర్ నుంచి దాన్ని పెంచుకుంటున్నామండి. ఓకే, నెక్స్ట్ ఆల్ స్పైసెస్ కదా, ఎంత పెద్ద చెట్టు అయిపోయింది మొత్తం. అవునండి కదా. ఎన్నాళ్ళు అయింది పెట్టి? ఇది 4 ఇయర్స్ అయిందండి. 4 ఇయర్స్ వాడుతూ ఉంటారా ఇవి? బాగా వాడుతా ఉండే. వచ్చిన వాళ్ళు కొమ్మలు తీసుకెళ్తారు. టీలో అది ఏం చేస్తా ఉంటారు? టీ, బిర్యానీ, ఏదైనానండి. నాన్ వెజ్ కర్రీలో వేసుకోవచ్చు. కొమ్మలతో వచ్చేస్తుందా మామూలుగా? రాదండి, రాదు. కొమ్మతో పరగదండి. దీన్ని చాలా వాడుకుంటా ఉంటారు. అంతే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని వాడుకుంటాం. చాలా మందికి ఇస్తానండి నేను. ఇది దేవకాంచనం కదా. అవునండి. ఆ పైకి వెళ్ళిపోయి పువ్వులు నేను మా ఇంట్లో కట్ చేస్తూ ఉంటాను, మళ్ళీ పైకి వెళ్తూ ఉంటుంది. ఓకే, అటే వెళ్దాం. ఇవన్నీ కరివేపాకేనా? అవునండి. 3 కూడా బకెట్ లో వేసారు. పొడవుగా అయిపోయినాయి చెట్టుగా. ఇది కోసుకుంటూ ఉంటారు? కోసుకుంటానండి, బాగా ఇస్తాను కూడా. వాకాయ చెట్టు అండి. అదా గ్రో బ్యాగ్ లో పెట్టారు. దాదాపు 8 ఇయర్స్ అయిందండి. 6-7 అడుగులు అయిపోయింది పైకి. ఇది పెరిగినాయి ఇంక వాకాయ అలా ఉండిపోతాయి? ఉండిపోతాయండి. ఇవి ఏం చేస్తారు వాకాయలు? పప్పు చేసుకుంటామండి, మనం తినచ్చు. నెక్స్ట్ ఏంటండి ఆ మూలకి ఉన్నది? ఊరికినే వేప పెట్టానండి, గాలి మంచిదని. అది కూడా చాలా చిన్న కుండీలు. అంతేనండి, చాలా చిన్న. కుండీలు అన్నారు. అవునండి, అవి ఫస్ట్. ఇవి మల్లెలండి. ఇవి మల్లెల్లో రకాలు. అంతే, సమ్మర్ వచ్చేంత వరకు జాగ్రత్తగా ఉంచుకోవడం అండి. ఇది పింక్ ముద్ద మందారం. ఇవి మెంతికూర, డ్రాగన్ ఫ్రూట్ అండి, నల్లేరు.
నల్లేరు కాయలు వస్తాయి ఇప్పుడు, అటు వస్తాయి ఇటు వస్తాయి. మరి డ్రాగన్ ఫ్రూట్ అండి అటు వాళ్ళు మంచి వాళ్ళే మనకే ఇచ్చేస్తారు. అవునా? అటు కూడా వస్తాయండి, అటు కూడా చాలా వస్తాయి. ఓకే, చాలా కాస్తాయండి. ఏంటి మునక్కాయల మునగ చెట్టుకి ఏవో కాయలు రౌండ్ గా కాసినాయి. ఫ్యాషన్ ఫ్రూట్ అండి. ప్యాషన్ ఫ్రూట్. ఓకే, ఎక్కడ ఉంది చెట్టు? ఇదిగోండి ఇది. ఇదా? ఇక్కడది. ఇక్కడ దీంట్లోనే మొత్తం ఇటు అటు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. మొత్తం అంది అన్ని కాయలే మొత్తం ఇదంతా. ఇది మా ఎన్జీ మీట్ లో ఒక మేడం ఇచ్చారండి, చిన్నది పెరుగు కప్పులో పెట్టి. ఓకే, నేచురల్ గార్డెన్స్ మీట్ లో ఇచ్చిందేనండి. అదేమో పెద్ద చెట్టు అయిపోయింది. పెద్దదైంది. మూలకి మునగ చెట్టు, 2 మునగ చెట్లు అండి. ఇది కొమ్మ ఇరిగితే మా అబ్బాయి ఊరికనే గుచ్చాడండి, ఆ గుచ్చింది మళ్ళీ అలా పెరిగిపోయింది. అంత పెద్దదైంది. అంత పెద్దదైందండి, చాలా పెద్ద కాయలు కూడా. కాయలు వస్తున్నాయి చాలానండి, ఫుల్ గా ఉంటాయండి. ఇప్పుడు ఇంత దాంట్లో అంత పెద్ద చెట్టు పెంచొచ్చని నాకు అస్సలు అనుకోలేదు. చాలా బాగుంది. నెక్స్ట్ అండి ఇటు వచ్చేద్దాం. ఇది నాకు లింగమనేని అమర్ బాబు గారు ఉన్నారు, సౌజన్య గారు మామగారు, వాళ్ళ ఇంట్లో మీట్ అప్పుడు నాకు ఒక ఇట్లా కాయ సీడ్ ఇచ్చారండి. ఆ మీట్ వచ్చిన ముందు రోజే మన మరుసటి రోజు నేను వీడియో చేశారా, అప్పుడు ఒక సార్ని అడిగితే ఇచ్చారు. అది పెట్టి ఇక్కడ ఒక చెట్టు అక్కడ ఒక చెట్టు పెట్టాను. ఇప్పుడు ఎంత కాయ ఉందంటే ఇదంతా లోపలంతా సీడ్స్ ఏ ఉన్నాయండి. ఇది సీడ్స్ గ్రూప్ కి వదిలేద్దామని అది అలా వదిలేసాను. తప్పకుండా అండి. అసలు ఇది మా ఫ్రెండ్ నాకు January 1 నాకు గిఫ్ట్ ఇచ్చిందండి. జయశ్రీ, డాక్టర్ జయశ్రీ గిఫ్ట్ ఇచ్చారు నాకు. నేను ప్లాంట్ లవర్ అని. సింగిల్ ప్లాంట్ అది కూడా? ఎస్, మల్టిపుల్ కూడా కాదండి. దీన్ని బాల్స్ ఏదో అంటారు, చామంతి బాల్స్ కడతారు. ఇది నాకు ఎర్లీగా వచ్చేసి స్పెషల్ ఆర్ట్. యా, ఇది మొన్న నాకు మీట్ లో అవార్డు వచ్చినప్పుడు గిఫ్టింగ్ అండి. అవును, అసలు ఆ విషయమే చెప్పడం మర్చిపోయాం కదా. మొన్న మనకి వైజాగ్ ఆర్గానిక్ మేళాలో మేడం కి ఇది వచ్చింది, అవార్డు వచ్చింది, బెస్ట్ గార్డెనర్ అవార్డు వచ్చింది. యా, సో ఇది పెద్ద సపోటా చెట్టు. ఇందులో వేసారండి? నేల మీద ఉందా? లేదండి, అంత చిన్న చిన్న కుండీలోనే. అన్ని చిన్న కుండీల్లో ఎంత లావును మాన్లా వచ్చింది అండి. మొత్తం కాయలు వచ్చినాయి. దవనం ఎంత మందికి ఫేవరెట్, బట్ ఎవరికి రాదు. మేడం గిఫ్ట్ చేశారండి మాకు. ఓకే, ఐశ్వర్య గారు. ఇదా? చూడండి ఎంత చక్కగా పెంచారు. అందరూ పెంచారో లేదో తెలియదు కానీ మీరు మాత్రం పెంచారు. అండ్ మూల కొత్తిమీర వేసారా? ఎక్కడెక్కడ ఖాళీ ఉంటే అలా వేసేస్తానండి. మీ సాయిల్ మిక్స్ ఏంటి స్పెషల్? అంతేనండి, కొంచెం 30% మట్టి యూనివర్సల్ సాయిల్ మిక్సింగ్ మంది. 30 వేసుకుంటా ఉంటారు. చాలా లైట్ వెయిట్ ఉంటుందని అన్నారు. లైట్ వెయిట్ ఏనండి, మీరు కుండీ మొయ్యగలుగుతారు. 30% మట్టి, 30 కంపోస్ట్, కోకోపీట్ వేసుకుంటారు. ఒక 10% నీమ్ పౌడర్ వేస్తారు. ఓకే, ఇది చూసారా మా మిర్చి, రౌండ్ మిరప చక్కగా వచ్చింది, చెర్రీ మిర్చి. ఓకే, సో ఇది ఎన్నాళ్ళు అయింది ఇప్పుడు చెట్టు పెట్టండి? ఇది 1 year కూడా అవ్వలేదండి. ఇలా కంటిన్యూస్ వస్తూ ఉంటాయి, ఎప్పుడు వస్తూనే ఉంటాయండి. ఎలా ఉంది ఇది? కారం? చాలా కారం అండి, చాలా కారం. రౌండ్ మిరప. రౌండ్ మిరప. ఎవరైనా వచ్చి ఏదో చెర్రీ అని చెప్పి తినేయటం, అది ఒక్క రోజంతా వాళ్ళకి ఆ మంట పోదండి, అంత కారం. మా చిన్నప్పుడు ఇవి అప్పడాల్లో వేసేవారు. అప్పడాల్లో వేసారు, చాలా కారం అండి అవి. చీమ మిరపకాయలు. కనకాంబరం చూసి ఎన్నాళ్ళు అయిందో, పెద్ద పెద్ద వస్తున్నాయి పువ్వులు, పెద్ద పువ్వులు. సౌందర్య కనకాంబరం అంటారు ఇవేనా? దీనికి చిన్న తేడా ఉందండి. మరువం ఇల్లు ఇక్కడ పెట్టారు. మరువం కూడా చాలా మందికి ఫేవరెట్, పాపం చాలా మందికి రాదు. దవనం, మరువం. అండ్ ఇప్పుడు దవనం పెట్టి ఎన్నాళ్ళు అయిందండి అది? దవనం 6 months అండి. 6 months కి అసలు ఎక్కడ ఎండకుండా చక్కగా గ్రో అవుతుంది. అందుకనే కొంచెం లోపల. అండ్ మన అందరికి తెలిసిన పాండవ బత్తి ఇప్పుడు చాలా ఫేమస్ అయిపోయింది. పాండవ బత్తి చాలా మందికి ఇచ్చానండి నేను. అవి పడి మొక్కలు వస్తాయండి, సీడ్స్ పడి మొక్కలు వస్తాయి. అక్కడ సీడ్ ఫామ్ అయ్యి సీడ్స్ పడి మొక్కలు వస్తాయండి వీటిలో. నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాను గ్రో చేయడం. చిన్న కొమ్మ ఇచ్చారు అనుగారు అని శ్రీకాకుళం. అవునండి. సో వాళ్ళు ఇచ్చిన చిన్న మొక్క, చిన్న కొమ్మలు పెంచుతున్నాను ప్రస్తుతానికి. సిటీజీ నుంచి వచ్చింది నాకు అది. అండ్ నెక్స్ట్ ఇదండి, ఇది మనకి టేబుల్ లెమన్ అండి. టేబుల్ లెమన్ అసలు చిన్న చిన్న కుండీల్లో 9 నుంచి 10 ఇంచ్ కుండీలు ఇవి ఎంత పెద్దగా వస్తున్నాయో. రేగు అండి, లెమనే. లెమనే. ఓకే, టేబుల్ లెమన్ అంటారు. లేదు, ఓకే, ఆరెంజ్. ఇంకా కూడా ఈ సీజన్ లో కూడా వస్తున్నాయి ఇంకా ఇవి. సూపర్. ఇవి మామూలుగా గ్రూప్ లో ఏమంటారు వీటిని? పేరు గుర్తు? నాకు తెలియదండి, నేను అసలు నాకు చాలా తక్కువ అండి. ఇది మేడం నాకు గిఫ్ట్ చేసింది. ఓహో, ఐశ్వర్య గారు గిఫ్ట్ చేసింది. ఇవి కూడా మొన్న నాకు గాజువాకలో
నాకు మీట్ అయిందా? మీట్ అయింది. అప్పుడు కూడా నాకు చిన్న శాలది కప్పి గిఫ్ట్లు చేశారండి అందరూ. చాలా బాగుంది. అండ్ ఇక్కడ విత్తనాలు ఎంత బాగున్నాయో. కొత్తిమీర వేసారా? అవునండి. ఇది కూడా అంతేనా? సాయిల్ ఇది కొంచెం ఇసుకేస్తానండి, దీంట్లో ఇసుకేస్తాను. ఇసుక వేసి 10 రోజులైంది. 10 రోజులైంది. 10 రోజులైంది. 10 రోజులు అయి ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఒక 1 మంత్ పైన పడుతుంది. అందుకనే మీకు చూపిస్తానండి, ఇంచులించులుగా వేస్తా. నాకు ఎప్పుడు కావాలి అన్న దాని తగ్గట్టుగా వేసుకుంటా. ఓకే, ఎక్కడ కొనండి, జాగ్రత్తగా వస్తే. ఈ పక్క ఇది మారేడండి, ఇది 9 years అయిందండి. ఇంటికి వాస్తు సరిగ్గా లేకపోయినా కూడాను ఇది మనకి ఇంటికి ఈశాన్యాన్ని పెట్టుకుంటే మంచిది. అది కాకుండా మనకి పూజకి కూడా. వెరీ గుడ్. ఏంటిది? మిరప మందారం పింక్ కలర్. ఇది కూడా మాకు ఐశ్వర్య గారే ఇచ్చారండి. గిఫ్టింగ్ ప్లాంట్స్ ఉన్నాయి చక్కగా. పక్కన తోటకూర వేసుకున్నారు. వచ్చేసినాయి. కంపోస్ట్ వాటిలో వచ్చేస్తాయి కదండి. గుంటకలగరాకు, పక్కన కనకాంబరం. అది లాస్ట్ ఇయర్ అండి. ఇప్పుడు మనకి వస్తుంది. లాస్ట్ ఇయర్ మొక్క. అసలు ఇప్పుడు రావాలి అలాంటిది. ఈసారి చలి మనకి ఎక్కువ ఉంది కదా. అవునండి, ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది ఫ్లవరింగ్ అంతా కూడా. ఇది కూడా గ్రూప్ ఆర్డర్ లో మొన్న క్యాబేజీలు కాలీఫ్లవర్ పంచారండి మేడం. నేను 2 మొక్కలు తెచ్చుకున్నా, ఆ రెండిటికి స్టార్ట్ అయిపోయింది కూడా. వస్తాయో రావా అనుకుని పుదీనా దాంట్లో పెట్టానండి. ఓహో, ఈసారి ఒక్కొక్కటి వేసుకోవాలి. అవునండి. ఇది నాకు కన్ఫర్మ్ ఏంటంటే ఒకటి పెద్దగా వచ్చేస్తుంది కదా, ఇది కట్ చేసేయాలి, లేదంటే అది రాదు. అందుకు భయం. అవును. ఓకే, ఇది మీటికి ఉంటుందని ఇలా పాండవ బత్తి ఒకటి పెట్టుకున్నామండి. ఓకే, మీకు ఎవరికైనా ఇవ్వడానికన్నా. ఇటు వచ్చేయండి, మీ గార్డెన్ మీరే ఫుల్ గా చూపించాలి మాకు. మీరు కనిపించాలి. ఇది మింటి తులసి అండి, కవిత గారు ఇచ్చారు. ఓహో, ఓకే. ఇవన్నీ డిసెంబరాలు వేసుకున్నారు. ఇది చెట్టు బెండకాయలు కాదండి, రెడ్ బండ. కుండీ చూడండి. అయ్యా, చిన్న కుండీ ఇది. అవునండి, 6 inch కుండీలో 8 inch కుండీలో వేసేస్తున్నారు. ఓకే, నైస్. ఇదేంటి? బ్యాంబూ. ఇది ఇవేంటి అనుకుంటారు, దీంట్లో మహాబెల్లం ఉంది సార్. ఇది నేను సక్కర్స్ తీసి పెట్టేస్తానండి. ఇలా సక్కర్స్ వస్తాయి కదండి, అలా పెట్టిన చెట్టు అండి. ఇదిగోండి, ఇలా పెట్టేస్తాను ఎక్కడ పడితే అక్కడ. మీకు 15 days లో స్టార్ట్ అయిపోతుంది. అలా వచ్చేస్తుందండి. దీని నుంచి తీసారు ఒక 3-4 సక్కర్స్ ఇక్కడ కట్ చేసి ఒక 50 తీయచ్చండి ఒక చెట్టు. అంత ఉంటది మనకి, అంత ఉంటాయండి. అంటే ఒక్క చెట్టు ఉన్నా కూడా టమాటో ఇలా. ఇప్పుడు ఇది ఉందండి, ఇది తీసేస్తాం. ఇలా తీసుకు ఇలా గొచ్చడం. ఎదుగోండి, అవును, ఇలా వచ్చేస్తాయి. ఇలా వచ్చేస్తాయి. ఎదుగోండి, వెంటనే కాయ వచ్చేసింది. కాయ వచ్చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది. ఇవి పొట్ల పెట్టానండి రీసెంట్ గా. ఇవి మిర్చి. మట్టి చూద్దాం ఒకసారి మనం. చూడండి, చేయండి. చూడండి, ఇందులో కూడా కొంచెం ఇసుక శాతం ఉన్నట్టుంది. ఉందండి. ఇవి ఏంటి అనుకున్నారు, నేను ఉల్లిపాయ కోసిని కూడా ఇలా పెట్టేస్తానండి. వచ్చేస్తుంది మీకు. కాయలో పైకి వచ్చేస్తాయండి. వీటిలోనేమో దాంట్లో గోధుమ గడ్డి, దీంట్లో మళ్ళీ మెంతికూర వేసానండి. రావాల్సింది 3 రోజులు అయిందన్నమాట. అంతేనండి. ఈ పక్కన వచ్చేసి మిర్చి. అవునండి, వంగ, మిరప. వంగ, అలాగే ఈ పక్కన మందారం. పూజకండి, మనకి పూజకి కావాల్సి. ఇది కూడా మందారం. ఎల్లో కలర్ పూలు అండి, ఇంత పెద్ద పెద్దవి. ఇవి అందులో కూడా మళ్ళీ మీరు స్పేస్ యూజ్ చేసుకున్నారా? యూజ్ చేసేసుకున్నానండి. పాలకూర ఇవి మనకి మనం రమ్మనకుండానే వచ్చేస్తాయండి. ఇవి కొత్తిమీర, ఇవి తోటకూరలు. సో ఈ పక్కన వస్తే మనకి ఇవి లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ ఇయర్ నేను పెద్దగా కొననండి. లాస్ట్ ఇయర్ కట్ చేసుకోకుండా అలా ఉంచుకున్నాను. అంతేనండి. సో ఇది మళ్ళీ ఉంచుకున్నారు. మళ్ళీ కొమ్మ పెడితే వచ్చేసిందండి. ఇది కొమ్మ పెడితే వచ్చేసింది మళ్ళీ అండి. ఇది అవి మళ్ళీ మీరు కొమ్మలు కట్ చేస్తున్నారు? చేసేస్తానండి, ఎవరికైనా ఇవ్వటానికి ఉంటది కదండి. ఇదేంటి చిన్న మ్యాగీ డబ్బాలో పెట్టారు? లిసియాంతస్ అండి, మన గ్రూప్ ఆర్డర్, మా నేచర్ గార్డెన్స్ గ్రూప్ ఆర్డర్ అండి. చిన్న పెట్టారు మసాలా కప్ప మ్యాగీ నూడిల్స్. అవునండి, కప్ప. దీనికి ఇది కూడా అదే కదా? అది కూడా అదే. అండ్ ఇవి వచ్చేసి మినీ బ్రహ్మకమలం అంటారు, క్రిస్మస్ క్యాక్టస్ అంటారు. అవి కలర్స్ 3 కలర్స్ వచ్చాయి. ఒకే చెట్టుకి 2 కలర్స్ వచ్చినట్టు. అవునండి, ఒకే చెట్టుకి మొక్కకి 2 కలర్స్ వచ్చాయి. 2 కొమ్మలకి 2 కలర్స్. అవునండి, బాగుంది. గ్రీన్ చామంతి. ఇది మన మాకు గ్రూప్ ఆర్డర్ లో వచ్చింది. ఓకే, అండ్ ఇది ఎంత బాగుందో, లక్ష్మీదేవిలా ఉంది చక్కగా. కొత్తిమీర. ఇది కూడా ఒక మా ఇంటి దగ్గర మీట్ అయినప్పుడు నాకు గిఫ్ట్ చేశారు. అలా కుండియా? ఆ కుండి
ఆ కుండి గిఫ్ట్ ఇచ్చారు. నేను ఇలా వాటిని use వేసుకున్నాను. చేసుకున్నారు. దీంట్లో ఇది ఉందండి, మిరియాలు. ఓకే, మిరియాలు. అండ్ ఈ పక్కన ఇదేంటండి? నాటు అల్లం అండి. నాటు అల్లం. నాటు అల్లం. ఎక్కడో తెచ్చుకున్నారు మీరు? కాదు, మేడం ఇవ్వటమే. మేడమే ఇచ్చారండి. నీటిలో ఇది ఒక చిన్న చెట్టు అండి, దానికి చూడండి ఎంత ఇగోండి. ఎక్కడ ఇదేనా చెట్టు? అదేనండి, స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవుతుంది. అవునండి, అందులో వచ్చింది. అండ్ ఆ పెద్దది ఏంటండి? అది ఆ పాత సామాన్ల అబ్బాయి వెళ్తుంటే ఆ టబ్బు కనబడిందండి, అది పెద్ద ట్యాంక్. అది సగం కోసిస్తావంటే వాడు ఇచ్చాడు. దాన్ని మొత్తం మా కాలనీలో అమ్మవారిని పెట్టామండి, దుర్గమ్మని. దసరాకి పెట్టినప్పుడు అక్కడ అమ్మవారికి వచ్చిన పువ్వులు పళ్ళు అవన్నీ ఉంటాయి కదండి, అవి వేసి నేను కంపోస్ట్ చేశాను. అదంతా కంపోస్టేనండి. రాళ్ళు పెట్టి కంపోస్ట్ చేశారు. కంపోస్ట్ మధ్యలో ఇప్పుడు ఏంటి వేశారు? అది ఎరుపు పనస అండి, రెడ్ పనస. ఊరికినే చుట్టూతా అది వచ్చే లోపల ఇవి కాసేస్తాయి కదండి, బంతులు, క్యాప్సికమ్లు, పచ్చిమిర్చి, క్యారెట్ అన్ని వేసుకున్నానండి. ఇందాక మీకు చెప్పాను కదా సార్, ఇంచులించులుగా నేను అన్ని వేసుకుంటానండి. ఇది ఇళ్ళు తీసేసుకున్నదండి, ఇదంతా వేసాను, ఇళ్ళు తీసుకున్నాను. రెడీగా ఉంది అది మళ్ళీ మనకి. ఎన్ని రోజులకు ఒకసారి అలా వేసుకుంటూ ఉంటారు? అలా నెలకోసారి మనం వేసుకుంటా ఉంటానండి, మనకి ఇంకా సరిపోతుంది. మనం ఏమీ కొనక్కర్లేదు. చెట్టు అక్కడక్కడ ఇదా మెయిన్? ఇది ఇందులోనేనండి. ఈ కుండీలోంచి మొత్తం అటు ఇటు కాయలు పాకేసింది. అంతా కూడా ఉన్నాయి కాయలు, ఇక్కడ ఉన్నాయి, అటంతా ఉన్నాయి. అది కూడా సార్ ఇచ్చారని చెప్పాను కదండి, దాంట్లో కూడా పెట్టాను చూడు. ఏదండి అది? పింక్ కలర్ ముద్ద. ఇది అమర్బాబు గారు ఇచ్చారు. అమర్బాబు గారు ఇచ్చిన సీడ్ అండి. మొన్న మీట్ అప్పుడు ఇచ్చిందే. ఇదిగోండి ఎంత చక్కగా వైల్డ్ గ్రో అయింది చూడండి. ఇది కూడా చాలా చిన్న కుండి. చాలా చిన్నది. మీరు ఏమందిస్తూ ఉంటారు పోషకాలు? మన ఇంట్లోవేనండి, ఇంట్లో చేసుకున్నది అవేనండి. పెద్దగా ఏమి నేను బయట నుంచి కొనేసి అలా ఉన్న బోన్ మీల్ బాగా ఇస్తానండి. బోన్ మీల్ కూడా మట్టి కలిపేసేటప్పుడే బోన్ మీల్ ప్యాకెట్స్ వేస్తాను. అదే ఇవి మనకి గెత్తాలు అవి ఆర్డర్లు పెడుతూ ఉంటాం కదండి, అవి వేస్తాను. బయో ఫెర్టిలైజర్స్ ఏమైనా వాడుతూ ఉంటారా? అంటే ట్రైకోడర్మా విరిడిను, సూడోమోనాస్ కంపల్సరీ నేను వేసుకుంటానండి. ఎప్పుడు మట్టి కలిపేటప్పుడే వేసుకుంటా. ఇంకొక నా సీక్రెట్ ఏంటంటే, పొగాకు మాది విజయవాడ అండి, పొగాకు దొరికిద్ది. అంటే అక్కడ ఫ్యాక్టరీలు ఉంటాయి, అక్కడ ఎవరికైనా మనం కొంచెం చిన్న అమౌంట్ ఇచ్చి తెప్పించుకుంటే పొగాకు కాడలు ఇస్తారండి. అది మట్టి కలిపినప్పుడు కూడా మనం లేయర్ల కింద వేసుకుంటాం కదండి, ఇంకా లాస్ట్ లేయర్ మొట్టేసే ముందు నేను ఒక 7-8 పొగాకు కాడలు వేసేస్తా ప్రతి దాంట్లో. ఆ వేయటం వల్ల నాకు వేరుకుళ్ళు అవి రావండి. గ్రోత్ కోసం మీరు ఏం చేస్తున్నారు? ఏమో తెలియదండి, అలా పెరిగిపోతుంది. అయితే ఆవిడ చెప్పింది కరెక్టే, ఆవిడ అలా పెరిగిపోతుంది. ఇది బ్రెజిలియన్ కరివేపాకు ఇందులో వేసుకున్నారు. తుమ్మి పువ్వులు కదా ఇవి? తుమ్మి పువ్వులు అండి, వచ్చేసినాయి అవి. మామూలుగా ఈ సంవత్సరం పెట్టినాయండి. ఇది ద్రాక్ష అండి. ఓకే, స్టార్ట్ అయినాయా? చాలా రోజుల నుంచి అండి, చాలా రోజుల నుంచి. ఏవి? నల్ల ద్రాక్ష? నల్లదేనండి, నల్ల ద్రాక్ష. ఇది కూడా చిన్న కుండీలోనే పెట్టారు. అందులో మళ్ళీ పక్కన కనకాంబరం ఇవన్నీ ఉన్నాయి, అన్ని వచ్చేసినాయండి. ముందుగానే వస్తున్నాయి ఇవన్నీ కూడా. యా, సో ఇక్కడ ఏమున్నాయండి? ఇక్కడ నల్లేరండి, డ్రాగన్ ఫ్రూట్స్, మునగ మాత్రం ఒక కుండీలో ఇంత ఎత్తున చెట్టు అండ్ వాటికి బోల్డ్ కాయలు అంటే మామూలు విషయం కాదు. సో చాలా చక్కగా ఉంది. చూడండి ఎంత లావు అయిపోయింది అసలు. చేయి పెట్టండి అక్కడ, చూడండి ఎంత లావు ఉందో, చక్కగా పెద్దది అయిపోయింది. ఇక్కడ చిన్న పిచ్చుకు కూడా ఏర్పాటు చేశారా? చేశానండి, చాలా వచ్చి పెడుతూ ఉంటాయండి, చాలా పెడతాయి నెంబర్ ఆఫ్. మనకి ఇక్కడ ఇది ప్యాషన్ ఫ్రూట్ ఉందండి. ఇది ప్యాషన్ ఫ్రూట్. అవునండి. సో ప్యాషన్ ఫ్రూట్ కాయలు చూడండి, మొత్తం ఇదంతా పాకేసినాయి. ఆ మునగ చెట్టుకి వెళ్ళిపోయినాయి అండ్ ఈ పక్కన చిక్కుడు చెట్టుకి, ఈ పక్కన శంఖంపూల చెట్టుకి మొత్తం అంతా కూడా కాయలు వచ్చాయండి. అండ్ ప్యాషన్ ఫ్రూట్ మీరు చిన్న తీసుకొచ్చి పెట్టున్నారు కదా? అంతేనండి, చిన్నది గ్రూప్ లో ఎవరో తెచ్చి పెరుగు డబ్బాలో ఇచ్చారండి. అది ఎవరో తీసుకెళ్ళా, ఎవరికి తెలియదు ఏమనండి. 2 years అయిపోయిందండి ఇది పెట్టి. ఇదే కాపు. ఓకే, సో నెక్స్ట్ రెయిన్ లిల్లీస్ కదా అవి? అవునండి. చిక్కుడు కూడా చూడండి సార్,
ఇక్కడ నుంచి పైకి ఇదా వెళ్ళిపోయింది. చిక్కుడు ఇది చిక్కుడు ఇయర్ లాంగ్ ఇది ఇయర్ లాంగ్ అండి. మీరు మామూలుగా ఎప్పుడో అప్పుడే పెట్టారు కాదండి, అనుకుంటా ఎప్పుడో పెట్టేశాను. అది ఒకసారి చూడండి ఎక్కడి వరకు వెళ్ళిపోయిందో. పైకి కూడా వెళ్ళిపోయి కాస్తున్నాయండి. ఓ ఇక్కడ నుంచి ఇదంతా ట్రావెల్ అయిపోయి పైకి వెళ్ళిపోయి మళ్ళీ ఆ పైన కాస్తున్నాయి. అవునండి. ఓకే ఇదంతా కూడా కాయలు ఉన్నాయండి. అంతా కాయ ఉంటుంది. ఇది మీరు ఇప్పుడు మా అమరబాబు గారు ఇచ్చిందేనా ఇది విత్తనం ఇప్పుడు మీరు చెప్తున్నది? కాదండి, కాదు. నాకు మేము ఫ్రెండ్ ఎవరు నీలిమ గారు అనుకుంటండి, ఎంవిపిలో నీలిమ గారు ఇచ్చారు. 365 days ఇది ఎప్పుడు? అవునండి, అవునండి. 365 days చిక్కుడు. ఓకే కాయలు ఇలా ఉంటాయి. ఇది వేరు కదా? అన్ని అయిపోయినండి. మరి ఒకటి అది ఒకటి ఇది మరి ఏ వచ్చేసినాయి అనండి. కానీ ఇయర్ లాంగ్ వస్తాయండి. ఇదేంటండి? ఇది మనకి నైట్ క్వీన్ అంటారు, ఇంకోటి ఏదో కూడా అంటున్నారు. పూలు వైట్ కలర్ పూలు చాలా బాగుంటాయండి, మంచి స్మెల్ అండి. ఇది కూడా చిన్న డబ్బాలో పెట్టి, చిన్న డబ్బానేనండి. ఇది ఈ కలర్ కనకాంబరం. సో ఇది ఒక మునగ చెట్టు. ఇది అసలు మెయిన్ అండి. ఇది 8 years అయిపోయిన చెట్టు అండి. ఇది కాయ కోస్తున్నప్పుడు చిన్న కొమ్మ ఇరిగితే ఏంటి అని అంటే తీసుకొచ్చి దాంట్లో పెట్టి ఆ కుండీలో పెట్టిన చెట్టు అండి. అది కూడా పెరిగిపోయింది. పెద్ద పెద్ద మానలు అయిపోయినాయి. అండ్ బోల్డ్ కాయలు కూడా వస్తున్నాయి ఉన్నాయి. చాలానండి, చాలా. మాత్రం మొత్తం ఇదంతా స్ప్రెడ్ అయిపోయింది. ఎన్ని కాయలు ఉన్నాయో మొత్తం ఇదంతా కూడా. సో చిక్కుడు కూడా అలాగే పైకి వెళ్ళిపోయింది. సో పైకి రమ్మని చెప్తుంది అన్నమాట. సో మనం పైకి వెళ్దాము. ఇవేంటండి ఇక్కడ సీడ్లింగ్ ప్లేస్ అండి. ఇది కంపోస్ట్ అండి. ఓకే ఇది కంపోస్ట్ ఉంటది. ఒక్క నిమిషం అయిపోయిందండి. మ్యాక్స్ అయిపోయింది. రెడీ టు యూజ్. అదేమో ఇంకా ఇప్పుడు చేసుకుంటున్నది కొత్తదండి. స్టార్ట్ చేశారు. ఇది మీ సీడ్లింగ్ ట్రే? అవునండి. అలా పేరు రాసుకుంటాను, మళ్ళీ మిస్ అవుతాను కదా అని రాసుకుంటాను. సో విజయ్ కుమార్ గారు, మీరు ఈ గార్డెన్ కి ఎంతవరకు ఎలాంటి సపోర్ట్ ఇస్తూ ఉంటారు అండ్ మీ ఫీలింగ్ ఎలా ఉంది ఈ సెటప్ అంతా, ప్రతిరోజు మీరు తినే ఆహారం దాని గురించి ఒకసారి ఈ మాటల్లో? మా వైఫ్ చెప్పినట్టుగానే మనసు బాగాలేకపోతే గార్డెన్ కి వస్తాం. ఓకే ఫస్ట్ పాయింట్. తనకి ఏం కావాలన్నా కానీ అరేంజ్ చేస్తాం. 2 ప్లస్ ఏంటంటే వెజిటబుల్స్ అనేది మేము ఎక్కడ బయట నుంచి పర్చేజ్ చేయం. పూర్తిగా ఓన్లీ ఆనియన్, పొటాటో ఈ 2 మాత్రం బయట నుంచి తీసుకొస్తాం. ఏది కూడా తను వేస్ట్ చేయదండి. ఉల్లి తొక్కు కానీ ఎగ్స్ కానీ ఏదైనా కానీ వేస్ట్ చేయదు, మొత్తం యూటిలైజ్ చేస్తుంది. బట్ ఏదైనా కానీ ఆ ఇష్టానికి మన అభిష్టం. సో అదే చెప్తున్నా, మా కోరిక. సో మీరు మామూలుగా ఎక్కువ వెజిటబుల్స్ తింటూ ఉంటారా, నాన్ వెజ్ కూడా తింటారా సార్? లేదండి, వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. ఓకే మిగతా అంతా కూడా వెజిటబుల్స్ మన గార్డెన్ లోనే ఉంటారు. సో మీరు సపోర్ట్ లేకుండా అయితే ఎవరు చేయలేరు. సో చెప్తున్నారు, మీరు మామూలుగా ఏమేమి హెల్ప్ చేస్తూ ఉంటారు సార్ గార్డెన్ లో? గార్డెన్ అంటే క్లీనింగ్ చేసినప్పుడు కొద్దిగా హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే గుడ్లు, టీ పొడి, ఇంకా ఏమన్నా అన్ని తెస్తాను. ఓకే ఓకే. అంటే మీరు కింద నుంచి ఆయన తీసుకొచ్చి ఆయనే మొక్కలు వేయడం తెస్తారా? అది చాలా కష్టం, అలా అడగడం కూడా కష్టం. తెలిసిన వాళ్ళే పాపం గేటుకి పెడతారు, ఈయన చెప్తే చాలు, ఈయన చెప్పేస్తారు వెళ్ళి. సో ఆయన మాట మీద వస్తా ఉంటారు. ఇందులో 85% ఆమెదేనండి గ్రేట్నెస్, నాది జస్ట్ 15%. అది ఆ 15% చాలా ఇంపార్టెంట్ సార్ యాక్చువల్ గా. లేదంటే ఇంట్లో సపోర్ట్ లేక చాలా మంది చేయలేకపోతున్నారు. దీనికంటూ కొంత టైం ఇవ్వాలి, దీనికంటూ కొంత టైం మదుపు పెట్టాలి, అమౌంట్ మదుపు పెట్టాలి, అండ్ అలాగే ఇంట్రెస్ట్ కూడా ఉండేలాగా సపోర్ట్ చేయాలి. చాలా తక్కువ ఖర్చు సార్ మాది, చాలా తక్కువ ఖర్చు. ఇంట్లో ఉన్న వాటితోనే మేము ఎక్కువ చేస్తాం. చాలా తక్కువ ఖర్చు అండి. రఘోత్తమ రెడ్డి గారిని అయితే నేను బాగా ఫాలో అవుతాను. ఇంకొకటి చెప్పాలండి, పాప మ్యారేజ్ అప్పుడు పెళ్లి చూపుడప్పుడు మాట్లాడుకోండి అని పంపించాం. అవుతుందా లేదని చిన్న టెన్షన్ నాకు. అయితే పైన చైర్స్ ఉంటాయండి, ఎప్పుడు వచ్చి పైకి వెళ్ళి మాట్లాడుకోండి అన్నాడు చిన్నయ్య. మేము అయితే ఆయన వచ్చి వెంటనే నచ్చింది అన్నారు. ఎందుకు అంటే మొక్కల్నే మనకి ఇన్ని పొలాలు ఉన్నాయి, మనం చిన్నది పండించలేకపోతున్నాం. ప్లేస్ లేని చోట కూడా ఇవి క్రియేట్ చేసుకుని ఇంత మొక్కలు ఇంత బాగా పెంచారు. పిల్లలు ఇంకెంత బాగా పెంచుంటారు. అత్తగారు ఫస్ట్ మార్కులు కొట్టేశారు, అల్లుడు గారండి. అంటే వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదండి. ఫైనల్ గా నాకు ఒక్క మాట చెప్పారు, ప్రకృతి కూడా మనకి హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ థింగ్ నేను చెప్పేది అదొకటి. అంటే బంగారం అండి మా అల్లుడు గారు, చాలా మంచి ఆయన. అలాంటి ఆయన దొరకడం నిజంగా మా అదృష్టం.
అవి మొక్కల వల్ల కూడా దీని పర్సెంటేజ్ అది ఉంది పెట్టుకుంది. కదా. అందుకని గ్రేట్. సో వీడియో అయితే ఎక్కడితో అయిపోలేదండి. ఇప్పుడు మనం రమాదేవి గారి గార్డెన్లో ఒక పార్ట్ చూసాము. సో ఇంకా ఇంకొక అంతస్తు ఉంది. అక్కడ ఆవిడకి అవార్డు తెచ్చిన పళ్ళ మొక్కలు అండ్ చక్కటి టమాటాలు అండ్ బోలెడని గుత్తులు గుత్తులుగా కాస్తున్న బీరకాయలు, ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి. సో ఆ వీడియోని ఇంకొక వీడియో కోసం దాచి ఉంచాను, ఎందుకంటే ఇప్పటికే చాలా లెందీ అయింది కాబట్టి. సో వాళ్ళ మాటల్లో వాళ్ళ గార్డెన్ని ఎక్స్ప్లోర్ చేయడం, వాళ్ళ కథల్ని వినడం నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్. జై హింద్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.